పేవ్డ్ షోల్డర్స్ మీద నువ్వు మట్టి పోస్తే అయిపోతాను అనుకుంటున్నావు. రోలింగ్ అన్ని ఆర్టికల్ రీసెంట్ గా వేసింది సార్, రోలింగ్ చేస్తాను. లేదు నువ్వు అన్ని తీసేసి సరే తీసేసి పేవ్డ్ షోల్డర్స్ ఆనించినాక లేయర్ బై లేయర్ వేసుకుంటే కాంపాక్షన్ చేసుకుంటే గట్టిగా ఉండాలి. మళ్ళీ రేపొద్దున సరే రోడ్ పక్కన దీపోవద్దు. మళ్ళా బండ్లు గిట్ల అన్ని మనుషులు గిట్ల తిరుగుతారు, బర్రెలు గిట్ల పోతాయి. రోడ్ అని మళ్ళీ దాని మీద పేవ్డ్ షోల్డర్ ఏరియాలో చెట్లు ఉండొద్దు, కరెంట్ పోల్స్ ఉండొద్దు. అప్లై చేయి. ఓకే చెప్పు ఆయనకు పేవ్డ్ షోల్డర్ మాత్రం క్లారిటీ ఉండాలి. దాని మీద ఒక చెట్టు ఉండొద్దు 1.5 మీటర్. సరే మనం కరెక్ట్ స్లోప్ మెయింటైన్ చేయాలి కదా. ఎంత తీసుకుంటా పెడుతు మరి మనం టాప్ లో 1.5 తీసుకున్నాం సార్, కిందకి వచ్చేసరికి బాటమ్ విడ్త్ ఎంత తీసుకుంటున్నాం? బాటమ్ విడ్త్ ఎంత? బాటమ్ విడ్త్ వచ్చేసి మనకి 12 మీటర్స్ తీసుకున్నాం, 12 to 13. కింద పేవ్డ్ షోల్డర్ కింద సార్ టాప్ వచ్చేసి మనకు 10 మీటర్లు వస్తుంది సార్, కింద వచ్చేసి పేవ్డ్ షోల్డర్ మాత్రం కరెక్ట్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఊళ్ళల్లో మనం నడుచుకుంటా పోయేటప్పుడు దామ రోడ్ మీద నడవద్దు, పేవ్డ్ షోల్డర్ మీద నడవాలి. ఇది మాత్రం కరెక్ట్ గా పాటించాలి చెప్తున్నాం. ఓకే.